రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉంది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం. దీని గురించి చూద్దాము. డిఫాల్టర్ల దరఖాస్తు రిజెక్ట్ చేసే ఛాన్స్. 70% అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి. సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు కట్టాలన్న బ్యాంకులు. ఇప్పుడు సిబిల్ స్కోర్ అంటే ఏంటిది చూద్దాము. ఫ్రీగా ఇవ్వాలన్న ప్రభుత్వం ప్రపోజల్. ఇదేంటి అంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకుని కట్టకపోయి డిఫాల్టర్లుగా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్లను పరిగణలోనికి తీసుకోరని తెలుస్తున్నది. లోన్ ఇంట్రెస్ట్ కట్టని డిఫాల్టర్లు, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులవుతారని అధికారులు చెప్తున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్ కు సిబిల్ స్కోర్ ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. అయితే ఎంత కలెక్ట్ చేస్తున్నారు అంటే ఒక్కో అప్లికేషన్ కి 100 నుంచి 200 వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంకు అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్ కు మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్ కు 100 తీసుకున్న సుమారు 16 కోట్ల వరకు బ్యాంకులకు రెవెన్యూ వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నారు. స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ మీటింగ్ లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరుతున్నదని అధికారులు చెప్తున్నారు. 16 లక్షలకు పైగా అప్లికేషన్లు అయితే వచ్చినవి. అయితే 16 లక్షలకు పైగా అప్లికేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీమ్ కు మొత్తం 16,25,441 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666 అప్లికేషన్లు, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటిదాకా మండల ఆఫీసర్లు 70% అప్లికేషన్లను పరిశీలించారని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంక్ అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను ఈ నెల ఆఖరు నాటికి మండల అధికారులు కలెక్టర్కు పంపిస్తారు. అనంతరం తుది జాబితా రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు. ఇది రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే తప్పనిసరిగా పెట్టండి.